15 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద చర్చ జరిగితే ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను విద్యార్థులను మభ్యపెట్టే విధంగా మాట్లాడి అర్ధాంతరంగా నిన్న సభను వాయిదా వేసుకొని పోవడం జరిగింది. దానికి నిరసనగా నిన్న అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరం కూడా సాయంత్రం 6:30 గంటల వరకు శాసనసభలో కూర్చొని నిరసన తెలిపితే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని గట్టివేయించడం జరిగింది. ఈనాడు సభ ప్రారంభమైన వెంటనే నిన్న ఏ అంశాన్నైతే అర్ధాంతరంగా వాయిదా వేసుకొని పోయినరో దాని మీద చర్చ జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరైన సమాధానం విద్యార్థులకు ఇవ్వవలసిందే. వాళ్ళ భవిష్యత్తును చీకట్లోకి నెట్టొద్దని చెప్పి డిమాండ్ చేస్తే క్వశ్చన్ అవర్ తర్వాత చర్చకు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. అయితే చర్చకు తీసుకున్న సందర్భంగా ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిగా దోషిగా నిలబెట్టింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. డిప్యూటీ స్పీకర్ గారికి సభను వాయిదా వేయమని చెప్పి సైగ చేసిందే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు. ఏ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా సభ్యుల మైకు కట్ చేసే విధంగా, సభ్యులను సభలో నుంచి బహిష్కరించే విధంగా మాట్లాడుతుంటే అర్ధాంతరంగా గొంతు నొక్కమని చెప్పి స్పీకర్కు ఎదురుగా కూర్చొని శాసనసభ వ్యవహారాల మంత్రి మా గొంతులు నొక్కుతున్నాడు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ డిప్యూటీ స్పీకర్ గారిని ఒక్కరినే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న వైఖరి ఏందో దీన్ని బట్టి స్పష్టమైంది. మంత్రివర్గంలో మహిళలను తీసుకోకపోను, మహిళా సభ్యురాలు కుర్చీలో కూర్చున్నప్పుడు కింద నుంచి సైగల ద్వారా సభను నిర్దేశించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ప్రధానంగా హరీష్ రావు గారిని కాపాడే విధంగా డిప్యూటీ స్పీకర్ గారిని దోషిగా నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా నిరసన తెలపాల్సిన సందర్భము. అదేవిధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా స్పీకర్ గారికి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి తమ కనుసైగల ద్వారా సభను నడపాలని, సభను నడుపుతూ ఉంటే మీ గౌరవానికి భంగం కలుగుతుంది. ఇవాళ డిప్యూటీ స్పీకర్ గారికి జరిగిన అవమానం రేపు స్పీకర్ గారికి జరగదనే గ్యారంటీ లేదు. కాబట్టి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ప్రభుత్వ కనుసైగల ద్వారా సభను నడపకుండా తమ విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా శాసనసభలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి గారు విస్పష్టంగా కొన్ని అంశాల మీద ప్రకటన చేస్తారని మేము ఆశించినాం. కానీ వారు 15, 16 ఫీజులకు మాత్రమే హామీ ఇచ్చిండ్రు. 16, 17కు సంబంధించి 2500 కోట్ల పైగా ఫీజు బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా హామీ ఇవ్వలేదు. ఈరోజు 4410 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ప్రైవేటు యూనివర్సిటీలకు, ప్రైవేటు కళాశాలలకు కానీ 15 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది. కానీ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు మాత్రమే మార్చి 31వ తారీఖు లోపల చెల్లిస్తామనే విధంగా సభకు హామీ ఇచ్చింది. మిగతా వాటికి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వ వైఖరి ఈనాడు పేద విద్యార్థులను చదువుకోకుండా నిలువరించడానికి, నిరోధించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రైవేట్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది బీఈడీలు, డిఈడీలు, ఇంజనీరింగ్లు చదువుకుంటున్నారు, వాళ్ళకు ఈ విద్య అవసరమా అని మాట్లాడినారు. మొట్టమొదట బడుగు బలహీనులకు, బీసీలకు, దళితులకు, గిరిజనులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. చదువు అనేది, విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, మానవ వికాసం కోసం చదువుకుంటాము. విద్య రాని వాడు వింత పశువు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇవాళ విద్య అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసమే చదువుకుంటున్నారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినారో ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది ఉదాహరణ. తన పెట్టుబడి పెత్తందారి పోకడలతో పేదల పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్న సంగతిని ఆయన గుర్తించి పేద విద్యార్థులు చదువుకోకుండా ఉండడానికి ఎన్ని అవసరమైతే అన్ని అవరోధాలు కల్పించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు.
ఈనాడు ముఖ్యమంత్రి గారు మొట్టమొదట బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి మీరెవరు చదువుకోవద్దని. విద్య అనేది వికాసాన్ని ఇస్తుంది. విద్య అనేది అభివృద్ధికి కొలబద్ద. ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలలో మన రాష్ట్రంలో చదువుకున్న ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉండే ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లా భారతదేశం వాళ్ళు 4 ఉన్నారు. ఆ 4లో ప్రతి 3 తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ప్రపంచ దేశాలకే ఐటీ నిపుణులను అందిస్తున్న ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకోలే. ఇవాళ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఐటీ నిపుణులు ఎవరే అంటే తెలుగు వాళ్ళు. ఈరోజు మనకు సత్యనాదెన్ల లాంటి వాళ్ళు సీఈఓలుగా ఎదిగినారంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకున్న వాళ్ళు కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి ఏదైతుందో చదువుల పట్ల ప్రధానంగా బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల పిల్లలు, అదే మైనారిటీ పిల్లల చదువుల పట్ల ముఖ్యమంత్రి గారి వైఖరి సమంజసం కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పక్క రాష్ట్రాలలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ను చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పట్ల ఈ శాసనసభలో స్పష్టతనివ్వలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరి, అహంకారపూరితమైన వైఖరి, ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి వ్యతిరేకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ సభలో నుంచి వాకౌట్ చేసింది. వాకౌట్ సందర్భంగా కూడా ఏ అంశాల ప్రాతిపదికన మేము ఏమేమి ప్రశ్నలు అడిగినాం, ఆ ప్రశ్నలకు ప్రభుత్వం వైపు నుంచి వేటికి సమాధానం రాలేదో ఆ అంశాలను ప్రస్తావించినాక మాత్రమే వాకౌట్ చేస్తాయి పార్టీలు. కానీ స్పీకర్ గారు వాటిని ప్రస్తావించకుండా మైక్ ఇవ్వకపోవడం అనేది కూడా ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య స్ఫూర్తితోని సభ నడపాలి. ముఖ్యమంత్రి గారు ఆ రకంగా నడపకపోయినా కనీసం స్పీకర్ గారైనా సభ్యుల హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?